ప్రపంచంలో ఏ మూల ఉన్న భారత శత్రువుని లేపేస్తాం. ఒకప్పుడు ఇజ్రాయెల్ మొసాద్, అమెరికన్ సిఐఏ, రష్యన్ కేజీబీ ఈ ముగ్గురికే చేతనైంది. తమ శత్రువు ప్రపంచంలో ఏ మూలన్నా లేపేయడం అనేటటువంటిది. తమకి భవిష్యత్తులో థ్రెట్ అవుతాడు అనుకున్నోడిని ఇప్పుడే లేపేయడం. అది దేశాల నాయకులైనా సరే. అట్లాంటి ఒక సుదీర్ఘమైనటువంటి రక్షణ వ్యవస్థను రూపొందించుకున్నాయి ఆ దేశాలు. అయితే ఆ తర్వాత కేజీబీ దెబ్బతింది, సిఐఏ దెబ్బతింది, మొసాద్ ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడు ఆ మొసాద్తో పోటీ పడుతుందా లేదా మొసాద్ స్థాయికి చేరింది అనాలా మన భారత అలాగే మన భారత మిలిటరీ ఇంటెలిజెన్స్. ఏమవుతుందో తెలియదు కానీ ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి భారత శత్రువులు అకస్మాత్తుగా చచ్చిపోతున్నారు. అది భగవంతుడు అయి అందామా, ఆపరేషన్ అందామా, లేకపోతే మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అందామా, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అందామా, ఏ పేరైనా చెప్పుకోవచ్చు. తాజాగా గురుదాస్పూర్ భారతదేశం గురుదాస్పూర్తో సహా దేశంలో 4 బాంబు పేలుళ్లకు కారణమైనటువంటి షేక్ ముజాహిద్ని, వీడి పేరు షేక్ ముజాహిద్, భారతదేశంలో బాంబు పేలుళ్ల సృష్టికర్తల్లో ఒకడు. వీడిని గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో కాల్చి చంపారు. ఎవరా గుర్తు తెలియని వ్యక్తులు అనేది ఎప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి.